ఐసీసీ కొత్త చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అతిపెన్న వయస్కుడిగా జైషా గుర్తింపు దక్కించుకున్నారు. భారత్ నుంచి ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన 5వ వ్యక్తి జైషా కావడం విశేషం. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడైన జైషా 2009లో క్రికెట్ పాలనా వ్యవహారాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన షా అహ్మదాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగాను, ఐసీసీ ఆర్థిక వాణిజ్య వ్యవహారాల కమిటీ చైర్మన్గాను వ్యవహరించారు. కాగా 2020 నవంబర్ నుంచి ఐసీసీ చైర్మన్గా గ్రెగ్ బార్క్లే వ్యవహరించారు. ఇప్పుడు బార్క్లే స్థానంలో జైషా ఐసీసీ పగ్గాలు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత పదవిని చేపట్టడం గౌరవంగా భావిస్తున్నారని జైషా తెలిపారు. తనకు మద్దతిచ్చిన ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు, సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలిపారు.